హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివీస్ వరల్డ్. సో ఈరోజు వీడియో వచ్చేసి నా పెళ్ళి వీడియో అనమాట. ఇదైతే నా పెళ్ళి డెకరేషన్ ఎలా ఉందో ఒకైతే కమెంట్ చేసేయండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా. మేమైతే పెళ్ళి మా అత్తగారింటికాడనే చేసుకున్నాం అనమాట. సో ఏ ఫంక్షన్ హాల్ ఎక్కడా కాదు. దీన్ని అయితే మా సైడ్ అయితే ఎదురుకోలు అంటారు. మమ్మీ వాళ్ళు వస్తారు కదా, మా అత్తమ్మ ఇట్లా ఎదురుకోలు చేసుకుంటారు అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే మా ఆయనది ఎంట్రీ అనమాట. ఏ హడావిడి లేకుండా సింపుల్గా పల్లెటూరి పద్ధతిలో అయితే ఎంట్రీస్ అయితే మాదైతే ఉన్నాయి. సో మా ఆయన తీసుకొచ్చిన పేరెంట్తో అయితే పందిరి చుట్టూ తిప్పి అయితే కూర్చోబెడతారు. నెక్స్ట్ అయితే ఫస్ట్ మా ఆయనతోనే పూజలు అయితే చేయిస్తారనమాట. మా దాంట్లో ఫస్ట్ అబ్బాయి కూర్చుంటారు, తర్వాత అమ్మాయి వస్తుందన్నమాట. సో మా ఆయనతోనైతే కొన్ని పూజలు అయితే చేయిస్తారు. ఇంకా తర్వాత అయితే బ్రైడ్ ఎంట్రీ అనమాట. సో నేనైతే నా ఫేస్ ఎందుకు అలా పెట్టానంటే నాకు ఎక్కువసేపు రెడీ అవ్వడానికి టైం ఇవ్వలేదని నేనైతే అలా పెట్టానమాట. ఇంకా పెళ్ళి సగం వరకు నా ఫేస్ అలానే ఉంటుంది, ఎందుకంటే రెడీ అవ్వడానికి టైం ఇవ్వలేదు అని. తర్వాత ఇంకేం చేసేదేం లేక నేను కూడా అయితే అడ్జస్ట్ అయిపోయాను. సో రోజు నాకు హెయిర్ స్టైల్ వేయడానికైతే నా హెయిర్ అస్సలు సహకరించలేదు. ముందు రోజు వచ్చేసి అన్ని వాటర్స్ నెక్స్ట్ డేకి అయితే నేను షాంపూ మర్చిపోయాను అనమాట. సో షాంపూ లేకపోవడం వల్ల హెయిర్ స్టైల్ అయితే అస్సలు మంచిగా రాలేదు. ఇంకా అదే అప్సెట్లో ఉన్నా. అండ్ ఏంటంటే కొంచెం నాకు పెళ్ళి మాది 8:30కి ముహూర్తం అయితే 6 o'clock వరకు మండపం మీదకి అయితే తీసుకొచ్చేసారు. ఇక్కడైతే పంతులు గారు అయితే మాకైతే కంకణాలు కడుతున్నారు. మమ్మీకి, డాడీకి, అత్తమ్మకి, మామయ్యకి, నాకు, మా ఆయనకి అయితే కంకణాలు అయితే కడుతున్నారు. మా దగ్గర ఏంటంటే మండపం మీదనే పసుపు కమ్ములు దంచి గౌరీమాతను అయితే చేయాలన్నమాట. సో నేనైతే నచ్చలేదు, మా అక్కే దంచింది, నేనేదో కొద్దిసేపు దంచాను అంతే. ఇంకా గౌరీమాతను చేసి అక్కడ మాంగళ్యాలు అన్నీ అయితే పెడతారనమాట. అంటే నా శతిమానాలు అండ్ నెక్లెస్ అవన్నీ అయితే ఇక్కడైతే పెడతారు. ఫస్ట్ గౌరీదేవికి అయితే కొంచెం పూజ అయితే చేపిస్తారు. సో నేను మా ఆయన కలిసి గౌరీదేవికి అయితే పూజ చేశాము. పిల్లలకు కట్టుకునేవి అయితే అవే భాషింగాలు అంటారు, మా ఊర్లో అందరికీ అలానే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే పాద పూజ, అదే కన్యాదానం ముందు పాద పూజ అయితే చేస్తారు కదా. ఇంకా మమ్మీ, మా డాడీ మా ఆయనకైతే పాద పూజ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ చాలానే ఉంటుంది, చాలాసేపు జరుగుతుంది. తీర్థం తాగించడం, మళ్ళీ మా ఆయన మూతి తుడపడం, మా ఆయన మూతి కడగడం అవన్నీ మా డాడీ అయితే చేస్తారనమాట. సో ఇవన్నీ చాలా కొంచెం ఫన్నీగా బాగుంటుంది. ఏదో నాకు తెలిసినట్టు మా ఆయనకైతే నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మా సైడ్ ఎలా అంటే మా ఆయనకి వెండిది సుట్టు అండ్ జంజం అయితే వేస్తారు. ఆ వెండి సుట్టు అండ్ జంజం అయితే నాకు మెట్టలు మార్చినప్పుడు అయితే మళ్ళీ మా ఆయన అవి నా దాంట్లో కలిపేస్తారు. ఇంకా మెయిన్ ఇప్పుడైతే కన్యాదానం ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. సో మమ్మీ, డాడీ కన్యాదానం ఇస్తున్నారు, మా అత్తమ్మ కన్యాదానం పుచ్చుకుంటున్నారు అనమాట. అయితే మా చుట్టాలందరూ వచ్చేసారు మా పెళ్ళిని చూడడానికి అయితే. ఇంకా అందరూ అయితే వెయిటింగ్ అనమాట పెళ్ళి తాళి కట్టడం కోసం అయితే. సో ఇక్కడైతే కొన్ని మంత్రాలు అండ్ ఓకేనా అని అడుగుతారు పెళ్ళి కోసం. సో ఇదైతే అయిపోతుంది. ఇక్కడైతే తర్వాత మా ఆయనకైతే చేయగలుగుతారు కొబ్బరి బొండం నీళ్ళతోని అవితోని. ఈ ప్రాసెస్ అయితే చాలా అంటే చాలాసేపు జరుగుతుంది. సో అంత ఈజీ కాదు అంతసేపు కూర్చొని చేయడం అయితే. నాకు కరెక్ట్గా ప్రాసెస్ ఏం తెలియదు కదా, నేను తెలియక ఏమైనా తప్పులు చెప్పుంటే నన్ను అయితే క్షమించండి. కొడుకు బామ్మది నాకైతే అన్నయ్య లేరు కాబట్టి మా పెద్దన్నయ్య అయితే వచ్చి మా ఆయనకి రింగ్ అండ్ చైన్ అయితే పెట్టారు గోల్డ్ది. ఇంకా నెక్స్ట్ అయితే మా మేనమామ అయితే మాంగళ్యాలు తీసుకొని వెళ్ళి అందరితో మొక్కిస్తారనమాట. ఇంకా అందరూ అయితే ఆశీర్వాదం అయితే ఇస్తారనమాట. సో జీలకర్ర బెల్లం కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. జీలకర్ర బెల్లం టైం అనమాట. సో జీలకర్ర బెల్లం అక్షంతలు వేస్తుంటే నా కళ్ళు అయితే అసలు పడిపోతున్నాయి అండ్ ఆ బాషింగాలు వచ్చేసి కిందికి వచ్చేస్తుంది. సో కరెక్ట్ టైంకి అయితే ముహూర్తానికైతే మాదైతే పెళ్ళి అయిపోయింది అనమాట. మా ఆయన అయితే చాలా అంటే చాలా వణికాడంట ఇంకా తాళి కట్టేటప్పుడు. ఇంకా సైడ్ నుంచి మా బావ వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే డైలాగ్స్ వేస్తున్నారు, అయిపోయింది ఇంకా నీ గేమ్ ఓవర్ అలా ఇలా అని చెప్పి. నాకైతే తాళి పడంగానే కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాను అనమాట. ప్రతి అమ్మాయి అయ్యే ఉంటుంది. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాక మా అన్నయ్య వాళ్ళు అండ్ ఆంటీ వాళ్ళందరూ అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చారు. మా మామయ్యతో అయితే మాట్లాడుతున్నారు. ఇంకా దండలు అయితే మార్చుకున్నాం. ఈ దండలు మేమైతే ఊర్లో చేయించుకుంటాం అనమాట. మా పిల్లలకి చూపించుకోవడానికి కూడా మాకైతే దండలు అయితే ఉంటాయి. నెక్స్ట్ తలంబ్రాలు.
సో తలంబ్రాలు అప్పుడైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. అండ్ ఇక్కడ తెలంగాణలో అయితే ఎల్లో కలర్ ఉంటాయి కదా తలంబ్రాలు, మాకైతే వైట్ కలరే ఉంటాయండి. మా ఫ్రెండ్స్కి పెళ్ళికి రండిరా అంటే పెళ్ళంతా అయిపోయి తలంబ్రాలు పోసుకునే టైంకి అయితే వీళ్ళైతే వచ్చారనమాట. ఇంకా తలంబ్రాలు పోసుకున్నప్పుడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ మాకైతే మా ఆడబిడ్డ వచ్చి అయితే మెట్టెలు పెడుతుందన్నమాట. సో తనైతే వచ్చి నాకు మెట్టెలు అయితే పెట్టింది. సో పెట్టిన వారికి మమ్మీ అయితే శారీస్ పెట్టింది. మా పిన్నికి, మా ఆడబిడ్డకి అండ్ మా ఇంకొక ఆడబిడ్డకి అయితే, మా ముగ్గురు ఆడబిడ్డలకి అయితే మా మమ్మీ సేమ్ కలర్ శారీస్ అయితే పెట్టింది. నెక్స్ట్ అయితే మమ్మీ డాడీ మా అత్త మామకి అయితే చీర బట్టలు పెట్టారు. నెక్స్ట్ మా అత్త మామ మమ్మీ డాడీకి అయితే చీర బట్టలు పెట్టారు. అండ్ మా పెద్ద తాత పెద్ద అమ్మమ్మకి కూడా పెట్టారనమాట. పెద్ద తాత పెద్దమ్మమ్మ అంటే పెద్దత్త పెద్దమామ, మా ఆయన వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న, నేను అమ్మమ్మ తాత అని పిలుస్తాను. ఇంకా తొందరగా కొన్ని ఫొటోస్ అయితే దిగేసి మళ్ళీ మేమైతే రిసెప్షన్కి రెడీ అయిపోవాలి కాబట్టి ఇట్లా కాళ్ళు తొక్కేదైతే చేపిస్తారనమాట. ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఫొటోస్ దిగేసాము. దిగాకైతే అరుంధతి నక్షత్రం అయితే చూపించారు. చెల్లి అయితే పెళ్ళిలో ఎక్కడా కనిపించదు, ఓన్లీ ఫ్యామిలీ ఫొటోస్లో తప్ప. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అయితే మా చెల్లి బిజీగా ఉంది. ఇంకా ఫోటోగ్రాఫర్స్ అయితే కొన్ని స్టిల్స్ పెట్టమన్నారు, అట్లా దిగాము. తర్వాత చెప్పులు తొడిగే సంబరం అనమాట. మా తమ్ముడు అయితే మా ఆయనకి 20K అయితే డిమాండ్ చేశాడనమాట. సో ఇదంతా అందుకే ఇక్కడ అంతమంది ఉన్నారు. నెక్స్ట్ అయితే హోమం కాల్పించారు. మా దాంట్లో పెళ్ళి అయిపోయాక పక్కా అయితే హోమం అయితే చేయిస్తారనమాట. హోమం చేయించాకైతే మా మేనమామ అయితే నెయ్యలు అయితే పోపిస్తారు. తర్వాత 7 అడుగులు వేపిస్తారు. పంతులు గారు అయితే అప్పగంతులు ఇప్పిస్తారు. తర్వాత మమ్మీ డాడీ ఆశీర్వాదం తీసుకున్నాం. తర్వాత అత్తమామ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఇంకా మేమైతే ఇంట్లోకి వెళ్తున్నాం అన్నమాట. డోర్ వేసేసి ఇంకా ఇంట్లో అడుగుపెట్టడానికి అయితే మేము రెడీగా ఉన్నాం. బట్ వాళ్ళు అయితే కట్నం ఇస్తారా కోడల్ని ఇస్తారా అని అయితే అడుగుతున్నారు మా ఆడబిడ్డ వాళ్ళు. అందుకే మేమైతే నవ్వుకుంటున్నాం అనమాట. తర్వాత అయితే ఇంట్లో అడుగైతే పెట్టేసి దేవుడు అయితే ఆశీర్వాదం తీసుకున్నాము. నెక్స్ట్ ఉంగరాల ఆట. గైస్ నేను ఒక్కసారి కూడా గెలవలేదు గైస్, మొత్తం ఆయనే గెలిచారు. సో నాకైతే గాజులన్నీ అయితే విరిగిపోయాయి. ఇంకా తర్వాత అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా ఇక్కడైతే కొందరం అయితే ఫొటోస్ దిగాం, మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్స్ గ్యాంగ్ ఇది. అంతే ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివీస్ వరల్డ్.